ఒక్కసారి వాక్యాన్ని చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో మరొక మాట మన కోసం ఆయన రాయించిన మాట. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 25వ అధ్యాయము 6వ వచనం. వారు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు కదా. ఏమంటున్నాడు భక్తుడు? ఇక్కడ ఏమన్నాడంటే, ఆలోచించే వారిగా ఆలోచన ఇతరులకు చెప్పే రీతిగా ఆలోచించాలి. ఏంటండి? ఆలోచిస్తూను ఇతరులకు చెప్పే రీతిగా ఆలోచించాలి. ఏమంటారు బైబిల్? ఏమంటుంది? మరియు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు. ఏంటి ఇదంట? మనిషి ఎలాంటి వాడు? పురుగు వంటి. ఈ దేహానికి విలువిస్తున్నారో కానీ దేవుని పిల్లరా, దేహానికి విలువ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదంటే బైబిల్ అంటుంది దేహం ఎలాంటిదంట? ఈ దేహం ఎలాంటిదంట? మరియు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, ఆయన దృష్టికి అపవిత్రుడు కానేరడే కదా. అంటే దేహము ఇక్కడ ప్రాముఖ్యం కాదు. దేహాన్ని గురించి ఆయన పురుగుతో పోల్చాడు. నువ్వు అందము, చందము, ఐశ్వర్యమా, లేక ఘనత, పేరు తెచ్చుకుని బ్రతుకుతున్న ఈ దేహానికి ఆయన ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడమ్మా? చదవనమ్మా. మరియు నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు, ఆయన దృష్టికి అపవిత్రుడు కానేరుడు కదా. అంటే పవిత్రుడుగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి? పవిత్రురాలిగా నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? పవిత్రుడు అంటే అపవిత్రుడుగా బతుకుతాడు, కానీ పవిత్రుడుగా బతకాలంటే ఏం చేయాలి? ఈ దేహములో పవిత్రురాలిగా బ్రతకాలంటే నువ్వేం చేయాలి? నీలో ఉన్న అపవిత్రం పోగొట్టాలంటే ఏం చేయాలి? ఈ పురుగు వంటి నరుడు లేక ఈ పురుగు వంటి ఈ దేహము విలువిచ్చి మనుషులు దేవునికి చోటివ్వక, దేవుని ఆలోచనకు ఆలోచింపక ఈ కట్టి గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఉన్నతమైన ఈ పురుగులో జీవం ఉంది. ఈ పురుగు వంటి నరుడు మనసులో ఒక జీవం ఉంది. ఆ జీవము దేవుడిచ్చినది. ఆ జీవము పరలోకంలోకి వెళ్ళాలి. ఏమన్నాడైనా? ఏ నరుడు నన్ను చూసి బ్రతకలేడు అంటే బ్రతకగలవు. ఈ దేహాన్ని విడిచి వెళ్ళి నువ్వు పరలోకంలో నీ జీవము దేవుని కోసం ఇస్తే, ఈ జీవితము దేవుని పనిలో సాగిస్తే, జీవితము దేవుని పనిలో కొనసాగిస్తే దేవుని చూస్తే ఎలా చూస్తావు? నీలో ఆత్మ ఉంది. ఆ ఆత్మకి మొన్న చూసాం శుక్రవారం. ఏంటమ్మా ఏమి చదువుకున్నాం? దేవుని ఆత్మ ఆడింది. దేవుని అలాంటి ఎంత వాడువైనా ఆకాశము, సింహాసనము, భూమి పాదపీఠం. అంటే ఈ కట్టిలో ఉన్నప్పుడే నీ ఆత్మ చాలా పెద్దది. ఎందుకంటే తన స్వరూపం అందు తన పోలుకు చెప్పులు చేసిన నరుడు. కానీ దేవుని పిల్లరా, ఇది ఆలోచించకుండా పురుగు వంటి నరుడు, పురుగు వంటి స్త్రీలు, పురుగు వంటి మనుషులు అని అనుకొని దేవుని పిల్లరా ఉన్నతమైన జీవం, ఉన్నతమైన దేహము, ఉన్నతమైన ఈ బ్రతుకు కాలము విడిచి ఈ దేహానికి విడిచి దేవుని మరిచిపోయి, జీవం ఉందని మరిచిపోయి ఒకడంటాడు, బ్రతుకున్నంత కాలం తిని చనిపోవడం తప్ప ఇంకేముందరా? కానీ దేవుని పిల్లరా, చనిపోతేనే తప్ప అసలాట నీకు తెలియదు. చనిపోయిన వారు చెప్పిన మాట యేసు ప్రభు ఏమని చెప్పాడు? నరకం ఎలా ఉందంట? ఆసామాస కాదు. నరకము సామాన్యం కాదు. నరకము నువ్వు ఊహించినట్టుగా ఏసీలు, పరుపులు, బెడ్లు లేక ఫ్యామిలీ ఈ ప్యాకేజీలో ఉండే. అక్కడ ఏముండదంట? నరకాన్ని గురించి పురుగు జాయింట్ చేశాడు ఆయన బైబిల్. పురుగు వంటి నరుడు అన్నాడంటే సామాన్యం కాదు. నరకంలో ఏమదంట? ఈ పురుగు చావదు,
అగ్ని ఆరదు. నీలో ఉన్న జీవాత్మ ఆత్మ ఉంది. ఈ దేహంలో ఉంచుకొని విరవేగి ఈ దేవుని వాక్యానికి విలువేక బ్రతికి చనిపోతేనా ఈ ఆత్మ ఉందంట. అసలు అట ఏముందంట? ఆత్మ సావదంట. నరకములో నీ ఆత్మ చావదు. ఎందుకంటే పురుగు ఈ దేహము ఇంకా ఎప్పటికీ కూడా ఆరదు. నీలో ఉన్న ఆత్మ చావదు, మండుతూనే ఉంటుంది, రగులుతూనే ఉంటుంది. కానీ జీవము కలిగిన మనుషుడా, జీవరాలు కలిగిన మనిషి. కానీ నీవు ఈ జీవముతో ఈ దేహములో దేవుని కోసం బ్రతకాలని ఆలోచిస్తే, దేవుని కోసం నువ్వు ఉండాలని ఆలోచిస్తే, దేవుని కోసమే జ్ఞానం ఉంచాలని ఆలోచిస్తే, నీలో ఉన్న జీవము, ఈ కట్టిలో ఉన్న జీవము దేవుని కోసం దేవుని కోసం బ్రతికించే వారిగా, ఈ దేవుని జ్ఞానాన్ని సంపాదించి దేవుని పనిలో ఉండేవాడిగా నీకు మరణిస్తే, దేవుని పిల్లరా, నువ్వు ఉన్నతమైన లోకం. ఏ లోకము? పరలోకము. పరదేశంలో ఉన్న చోటుకి చేరిపడతావు. ఎందుకంటే ఈ దేహం చాలా భయంకరమైనది. ఈ దేహము చాలా ఏంటంటే అసహ్యము. అంటే దేహాన్ని అసహించుకున్న వారు ఉన్నారు. ధనవంతుని చూస్తాం సుభోషుగా, మనం దరిద్రుడైన లాజరుని చూస్తాం. ఎలాంటిడైనా పురుగులు గోక్కుంటే, ఆయన పట్టిన పుల్లు గోక్కుంటే, ఈ ధనవంతుడికి ఏముందంటే పురుగు బట్టి ఈ దేహం. కానీ ఆత్మ ఉంది. నాలో ఉన్న ఆత్మ తండ్రి దగ్గర చేరిపోద్ది. తండ్రితో నేను కలిసి ఉంటాను. ఇక దాహము దప్పిక ఏది లేని శ్రమ లేని లోకానికి వెళ్ళిపోతాను. ఈ శ్రమలు ఉంటే అంత పోతే అంత, ఈ ప్రాణం ఉంటే అంత పోతే అంత. కడవరి కాలములో ఆది అపోస్తుల పౌలు పితరులైన వారు, సహోదరి విశ్వాసులైన వారు కూడా అదే సువార్త చేశారు. ఏం సువార్త చేశారు తెలుసా? ఆస్తులన్నీ పొగేసి, తలవంతో పొగేసుకొని, పత్రికలలో లేక మన బ్యాంక్ బుక్లు, ఇప్పుడు ఈ బస్తానికి ఏముంది? చెక్ బుక్లు. ఏమి చెక్ బుక్లు? నీకు ఎకరం ఉంది, నాకు ఎకరం ఉందని బాండ్ పేపర్ల పైన రాసుకోలేదు వాళ్ళు. ఆది కాలంలో చివరి దినాల్లో సువార్త ప్రపంచానికి ఎందిందంటే, నలుమూల ఈ భాషలో, ఈ భూమి మీద ఉన్న లాంగ్వేజ్ అన్ని దాంట్లో సువార్త ఎందిందంటే, దేవుని పిల్లరా, వాళ్ళు ఏం చేశారంటే పని చేశారు. తమ స్థిరాస్తులన్నీ అమ్ముకొని దేవుని కోసము పంచారు. ఎలా పంచారు తెలుసా? తమలో ఉన్న అప్పులన్నీ తీర్చుకొని సువార్త పనికి ఎవరికి ఇవ్వకుండా, ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో ప్రపంచంలో దైవజనులకి కోట్లాది మంది, కోట్లు లక్షలు ధనాలు పొగేసిన కార్లు వేసి, దేవుని పిల్లరా సువార్త అందిస్తున్నాం అనుకున్నారు. కానీ దేవుని పిల్లరా భయంకరమైన ధనవంతున్న చోటికి చేరిపోతారని ఆలోచించలేకపోయారు. క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా సువార్త చెప్పాలి. క్రీస్తుని కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఇతరులకు చెప్పాలి, ఇతరులను మార్చాలి, దేవుని వైపు మళ్లించాలి, జ్ఞానంలో ఉండాలి, జ్ఞానంతోనే బ్రతకాలి. అజ్ఞానిగా బ్రతికే మరణిస్తే నువ్వు క్రైస్తవుడు అనుకున్నా, క్రైస్తవురాలనుకున్నా, విశ్వాసం అనుకున్నా, విశ్వాస గురువుడు అనుకున్నా, దేవుని పిల్లరా బ్రతికినా చచ్చిన ఒకటి, క్రీస్తు నమ్మినా నమ్మకపోయిన ఒకటి. బ్రతికినంత కాలం విశ్వాసంతో బతుకుతాం, బ్రతికినంత కాలం పోషణతో బతుకుతాం, బ్రతికినంత కాలం ఈ కడవు, ఈ కట్టి కాలక ముందు లేక నీలో ఉన్న ఊపిరి పోక మునుపు దేవునితోనే మన బ్రతుకు కడముట్టిస్తాం. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? నా పరుగు కడముట్టించి తిని. అంటే ఇది పరుగు ప్రయాణము. మన పైన ఒక అపవాదుడు తిరుగుతున్నాడు ఈ భూగర్భంలో. మన పైన వాడు వల వేస్తూ ప్రపంచాన్ని ఎలాగైతే మళ్లించడం, మనలో కూడా వల వేయాలని వాడు తిరుగుచున్నాడు. ఎవరిని ఎత్తుకుపోదామా, గెద్దలా ఎవరిని తల్లికిపోదామని చూస్తున్నాడు. కానీ జ్ఞానం కలిగిన విశ్వాసి, జ్ఞానం కలిగిన సోదరుడా, కానీ మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే, కోడుకున్న జ్ఞానం మనకు ఉంటే, మన పిల్లలు మనం కూడా కాపాడగలము. అంటే కోడైతే ఎలాగైతే తన పిల్లలు ఎలాగైతే కాచుకుంటుందో, మనము కూడా మన పిల్లలను కాపాడుకోవాలి, కాచుకోవాలి, దేవుని జ్ఞానంలో మళ్లించాలి, దేవుని వైపు నడిపించాలి, ఉన్నతమైన శిఖరాల జీవి కిరీటం నువ్వు కూడా పొందుకోవాలి. లేక పరలోకపు తండ్రిని చూడాలంటే ఈ దేహాన్ని తెగలపట్టాలి. ఏం చేయాలట? దేహాన్ని తెగలపట్టి యేసుక్రీస్తుకి
నిలువెల్లా సిలివేశారు, అంటే ఇలా నిలబడి సిలివేశారు. కానీ తన శిష్యులైన వారికి తల కిందగా సిలివేశారు, కాళ్ళు పైకి చేతుల కిందకి. కానీ దేవుని పిల్లరా, మనము ఇది కడవరి కాలం, అంచె దినాలు, ఎప్పుడు ఏ మనిషికి ఏ మరణం వస్తుందో, ఎప్పటికి ఏ మనిషికి ఏమి దర్శిస్తుందో ఎవరికి తెలియదు. కానీ ప్రాముఖ్యమైన క్రైస్తవుడు జ్ఞానము సంపాదించాలి. జ్ఞానము భూగర్భంలో ఈ దేహంలో ఉన్నప్పుడే సంపాదించాలి. ఆ జ్ఞానము దేవునిదే ఉండాలి, దేవుని కోసమే బ్రతకాలి. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 13వ వచనం. తండ్రి అని దేవుడు జ్ఞానకర్త మన కోసం ఒక మాట రాయించాడు. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. ఏం సంపాదించాలి క్రైస్తవుడు అంటే? జ్ఞానము సంపాదించాలి. ఆ జ్ఞానము దేవుని కోసం ఉండాలి, దేవుని గురించి చెప్పే రీతిగా ఉండాలి, దేవుని ఆలోచనలో నడిచే జ్ఞానంగా ఉండాలి, అజ్ఞానంగా ఉండదు. జ్ఞానం ఉంది, అజ్ఞానం మనుషులను పాడు చేస్తుంది, అజ్ఞానం మనుషులను దోషులుగా చేస్తుంది, అజ్ఞానం నిర్దోషులుగా చేస్తుంది, అజ్ఞానం పాపాత్మగా చేస్తుంది. అజ్ఞానమే ఏం చేస్తుంది? దొంగలుగా దొరలుగా ఈ ప్రపంచాన్ని దోసుకుని ప్రపంచాన్ని ఒక్కొక్కరిని మలిచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా మళ్లించి నీ స్థితిని మార్చేసి నిన్ను పాతాలని తీసిపోయే జ్ఞానంగా అవుతుంది అజ్ఞానం. కానీ ఇక్కడ బైబిల్ చదవమా సరే, జ్ఞానం సంపాదించిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. అంటే మనకి జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఏం జ్ఞానం? దేవుని గురించి జ్ఞానం. ప్రపంచంలో ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ఒక సబ్జెక్ట్ చదవాలంటే ఒక జ్ఞానం, ఒక క్లాస్ చదవాలంటే ఆ క్లాస్ కోసం ఒక జ్ఞానం, ఒక పరీక్ష రాయాలంటే ఆ పరీక్ష ఒక జ్ఞానం. కానీ బైబిల్ జ్ఞానం అనేది దేవుని పిల్లరా అందరికీ ఒకటే జ్ఞానం. ఏం జ్ఞానము? ఆ జ్ఞానము దేవుని గురించే ఉండాలి, దేవుని కోసం ఆలోచించే జ్ఞానమే ఉండాలి. ఆ జ్ఞానం సంపాదన లోక జ్ఞానం కాదు. లోక జ్ఞానం అనేది తెలుసా? వెరితన్నాడు. అంటే నువ్వు సంపాదించిన జ్ఞానం, నువ్వు నేర్చుకున్న జ్ఞానము దేవుని గురించి చెప్పే జ్ఞానం ఉండాలి, దేవుని కోసం ఆలోచించే జ్ఞానం ఉండాలి. చివరిగా 2 వచనాలు చూసుకొని ముగించుకుందాం. దేవుడు మనుషుడు, కానీ ఈ లోకము మనుషుడు వేరు దేవుడు వేరు అనుకొని భ్రమలో పడిపోయి మనుషుడు దేవుడు ఒక్కటే అని ఆలోచించకపోవడం వలన మన సబ్జెక్ట్ ఏంటి? ఆయనలో ఉన్న ఊపిరే మనకి ఇచ్చాడా ఈయనగా? ఆయనలో ఉన్న జీవనం మనలోకి ఊదాడు. అంటే ఆయనలో ఉంటే మనకు వచ్చింది. నువ్వు కూడా బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏమంటే తెలుసా? వచ్చి నువ్వు చూసుకుంటే చాలా సమయం అయిపోద్ది. బైబిల్ ఒక మాట ఏమంటుందంటే, మీరు దైవములని సాక్షాత్ యేసుక్రీస్తు మా కాలం యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రసంగిస్తున్న మాటలో ఒక మాట ఏమని తెలుసా? మీరు సర్వోని దేవుని పిల్లలని, మీరు కూడా దైవములని లేఖనంలో రాయబడి లేదా అని యేసుప్రభు అంటాడు. అంటే మనము కూడా దైవమును, అంటే జ్ఞానం సంపాదించిన వాడు దేవుని చూడ పరలోకం కోసం పరిణామం చేసేవాడు దేవుని చూస్తాడు. ఈ దేహం కోసం దేహానికి విడివిచ్చిన వాడు దేవునికి దూరం అయిపోతాడు. మనుషుడా, మనిషి అనుకున్న నువ్వు కూడా దైవమని, నువ్వు కూడా సర్వోడు దేవుని పిల్లలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రకారం మనము కూడా మనము కూడా ఈ చిన్న బ్రతుకులో దేవుని కోసం ఉంటూ, దేవుని కోసం బ్రతుకుచు, దేవుని పనిలో కొనసాగితే, దేవుని పనిలో ఈ బ్రతుకును కడముట్టిస్తే మనకి కూడా ఉన్నతమైన లోకం ఉంది, ఉన్నతమైన శిఖరం ఉంది, ఉన్నతమైన మహాలోకానికి మనం వారసులము. మన కోసమే ఉంది పరలోకం. దూతలు కానీ లేక మన కోసం పనిచేసిన ఈ ప్రకృతిలో ఉన్న ఆకాశము లేక ఈ సూర్యుడు చంద్రుడు అవన్నీ కూడా దూతలే. మీరేదనుకుంటారో ఎవరో శాస్త్రాలు చూసి ఏదో ఒక గ్రహము, ఆ గ్రహం ఖాళీ తిరుగుతుంది అనుకుంటారు. కానీ ప్రకటన గ్రంథంలో ఉంటది, సూర్యుడు కూడా ఒక దూత, చంద్రుడు కూడా ఒక దూతే, తారలన్నీ కూడా దూతలే, ఈ గాలి దూతలే, ఈ అగ్ని దూతలే, ఈ నిప్పు నీరు సమస్తం అన్ని కూడా దూతలే. దేవుని పనిలో ఉన్నాయి. ఒక దినాని కోసం ఎదురు చూస్తున్నాయి.
నీ కోసము నా కోసం బలైపోతున్నాయి. నిన్ను నన్ను రక్షించాలన్నది ప్రతి దినము ప్రతి క్షణము దేవుని పనిలో సాగుతున్నాయి. కానీ మనుషుడు, ఈ మనిషి అనుకున్న మన జీవం ఉన్న మనిషి మన కోసం చేస్తున్న ఆ వాటిని చూసి దేవుడు ఏమో తెలుసా, ఈ ప్రకృతిని చూసి ఇటు అటు తిరిగి దేవుని జ్ఞానాన్ని తెలుసుకుంటాడేమో, సమస్తాన్ని ఇచ్చాడు, సమస్తాన్ని చూసి తెలుసుకొని తిరిగి వస్తారేమో అని దేవుడు చూసి ఆయన అంటాడు ఒక మాట. చూడండి, అదేవా ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 33వ వచనం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 33వ వచనం. చిరకాలం పాడైన నక్కలకు అపరముండు ఏ నడును అందులో బస చేయడు. బైబిల్ ఏమని చెప్పింది తెలుసా? బైబిల్ ఎంత స్పష్టంగా చెప్పిందో తెలుసా? బైబిల్ ఈ దేహం గురించి ఏం చెప్తుందో, ఏం ఆలోచించమన్నదో చెప్తుంది తెలుసా? అశోరు చివరి కాలము పాడైపోయిన నక్కలకు నివాస స్థలముగా ఉండును. అక్కడ ఏ మనుషుడును కాపరముండు, ఏ నరుడును దానిలో బస చేయడు. నువ్వు కొట్టుకొని, రొమ్ము కొట్టుకొని, కత్తులు పట్టుకొని, పాములు చుట్టుకొని ఇతరులు చంపాలి, ఇతరులు దోచుకో, ఇతరులు చెయ్యాలని అనుకుంటున్నదే నువ్వు కూడా ఈ భూగర్భంలో లేక ఈ భూలోకములో ఏ మనుషుడు కూడా లేకుండే పోయే దినం వస్తుంది. గొప్పగా చెప్పుకున్న మనము, గొప్పగా చేసుకున్న మనము, ఇల్లు అంతస్తులు ఆస్తులు అన్ని సమస్తున్నాం. ఏ పూటకు ఆ పూట నా బైబిల్ చెప్పే మాట కోసం బ్రతికితే ఏ దినము ఆదికి దేవుని పిల్లలు వర్షం లేకుండా పోయింది. ఏమన్నాడు బైబిల్? అశోరు చివరి కాలము పాడైపోయిన నక్కలకు నివాస స్థలము ఉండును. అక్కడ ఏ మనుషుడు ఉండడు, కాపరం ఉండడు, ఏ నరుడును దానిలో బస చేయడు. అంటున్నావా? వాక్యం మనకి ఏమైనా కనుమరుగు చెప్తుందా, లేక వాక్యం మనకు జ్ఞానాన్ని బోధిస్తుందంటే, ఈ దేహంలో మనము దేవునికి చోటు ఇవ్వకపోతే, ఈ దేహంలో దేవునికి విలువ ఇవ్వకపోతే, ఈ దేహంలో దేవునికి ఘనత ఇచ్చే పిల్లగా, ఘనత వరించే తల్లిలుగా మనం బ్రతకపోతే, మన పిల్లలు పెంచకపోతే, దేవుని పిల్లరా మనము భయంకరమైన స్థితిలోకి పోతాం. మనము ఆపదలో పడిపోతాం. ఆపదంటే ఒడ్డి దాటితే చేయి చూపడం కాదు, భయంకరం. అది ఏమవుతుంటది? ఏమన్నదమ్మా బైబిల్లోని? పురుగు చావదంట అగ్నిలోని. ఈ భూగర్భంలో పురుగు అగ్నిలో వేస్తే ఏమవుద్ది? మండిపోద్ది, కాలిపోద్ది, గుడైపోద్ది. కానీ నరకంలో నీ పురుగు చావదంట, అగ్ని ఆరదు. అగ్నిలో వేస్తే ఏమవుద్ది? కాలిపోతే గుడైపోద్ది. అసలు దానికి నొప్పే లేదు, దేహానికి ఉంది అసలు ఆట. అందుకే సాయిల్ గారు ఒక పాట అంటారు, ఏంటంటే బ్రతికుండి ఏం చేస్తావురా చచ్చిన తర్వాత అసలు ఆట. అంటే మనిషి బ్రతుకున్నప్పుడే భేదాలు లేక కలహాలు, క్రోధములు ఇవన్నీ చచ్చిపోతే అందరూ కూడా ఏం పోతే తెలుసా? గుంపులుగా. ప్రకటనలో ఏమిటంటే గుంపులు కంట తమ కుటుంబాలు మాత్రం పాతాల్లోకి పడిపోతారంట. నేను ఒక పాట రాశాను, ఏమంటే కుటుంబాలుగా నరకానికి జారిపోతారని. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అంటే దేవుని పిల్లరా, మనిషి జీవితము గడ్డి పువ్వులాగా ఉంది, మనిషి జీవము గడ్డిలాగా ఉంది. గడ్డి ఎండ చూస్తే ఎండిపోతే, నీకున్న అందము సౌందర్యమున నీ పువ్వు రాలిపోతే ఇంకా ఏం చేయదు? పువ్వేం చేయదు? పువ్వు బ్రతుకున్నప్పుడు చెట్టుతో కలకాలగా ఉన్నప్పుడు ఏమవుతుంది? ఏం చేద్దామా? అందంగా ఉంటది, అందరూ ఆకర్షిస్తుంది. వాడిపోతే ఏమైనా అవసరం వద్దా? ఏమవుతుంట? రాలిపోద్ది. కానీ దేవుని పిల్లరా, నీలో ఉన్న ఆత్మ, ఈ కట్టిలో ఉన్న ఆత్మ
కట్టి వీడకు పోకముందు ఈ కట్టి అనేది పువ్వు చెట్టు ఎలా ఇది ఏదైతే నీటిలో ఉంటాయో పచ్చదనంగా తన రంగులో తను ఉంటుందో ఈ కట్టిలో ఉన్న మనిషి ఈ ఆత్మను ప్రతిరోజు దేవుని వాక్యంతో ఉండి దేవుని కోసం చెప్పేవాడిగా ఉండలేదు, వినేవారిగా ఎప్పుడు ఉండదు. ఏ క్రైస్తవుడైనా ఏ క్రైస్తవురాలు ఎవరైనా విశ్వాసులైనా ఎవరైనా కానీ దేవుని పిల్లరా వాక్యం చెప్పేవాడికే పని చేసేవాడికే జీతం గాని పని చెప్పి చేయించుకున్న వాడికి జీతము రాదంటే పరలోకము జీవకిరీటం పొందాలంటే దేవ సృష్టికి సువార్త చెప్పమంటే అని అన్నదంటే అతను ఒక్కడే చెప్పమని కాదు, విన్న నువ్వు కూడా చెప్పాలని. సర్వ సృష్టికి సువార్త చెప్పాలంటే విన్ని నువ్వు కూడా చెప్పాలని, ప్రతి మనిషి కూడా చెప్పాలి, ప్రభు యేసు గురించి నేర్పించాలి, పరలోకము నీ కోసం ఉందని ప్రకటించాలి. చివరిగా కొంచెం చూసుకొని ముగిందాం. చివరిగా కొంచెం చూసుకొని ముగిందాం. 1 తిమోతి 2:5 1 తిమోతి 2:5 అంటే ఈ చివరి దినములో ఈ చివరి కాలంలో ఈ బ్రతుకు కాలంలో దేవుడొక్కడే దేవుడికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. యేసు ప్రభు కూడా నరుడుగానే పుట్టి ఎవరైనా యేసు ప్రభు ఎక్కడ తెలుసా? సింహాసనం పైన ఆసీనిగా ఉన్నాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు, అద్భుతీయ కుమారుడు. మరి ఇందాకేం చూసాము? మీరు దైవములని పరలోకమందు దేవుని పోలుగుతో పుట్టామని చూసాం, దేవుని జీవం మనలో ఉందని చూసాం. యేసు ప్రభు భూగర్భంలో ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? ఏమన్నాడమ్మా? యేసు ప్రభు ఏం చేశాడు? భూగర్భంలోనే ఆయన బ్రతుకు కాలంలో ఏం చేశాడు? ఆయన ఏం సువార్త చేశాడు? నేను చెప్తున్నాను రా, మీరు వినండి. ఏం చెప్పాడమ్మా? నేను చెప్తున్నాను, మీరు వినండిరా. విని కూర్చోని చెప్పాడా? ఏటమ్మా? యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? భూగర్భంలో ఉన్నప్పుడు ఆయన చెబుతూను, ఆయన ఇతరులకు చెబుతూను, చెప్పేవారు కూడా ఇతరులకు సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. అది మన పని, మన బాధ్యత. అది క్రీస్తు నమ్ముకున్నామంటేనే చెప్పడం కోసం, క్రీస్తు నమ్ముకున్నామంటే సత్యంలో ఉన్నాం అనుకుంటేనే ఇతరులకు చెప్పడం కోసం చెప్పాలి. ఆదివారం కూడుకొని ఏదో 4 పాటలు పాడుకొని ప్రార్థన చేసి మొరపెట్టే ఇది కాదు క్రైస్తవ్యం. చెప్పాలి, పని చేయాలి. పరలోక రాజ్యం సంపాదించాలి, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. అపవాదిని మన కాలికని తొక్కాలంటే ఈ భూగర్భంలోనే సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. క్రీస్తుతో యేసుతో నడుద్దాం, యేసుతో ఇది కాదు, పాటలు కాదు, పని సాగించాలి. నా మట్టికైతే బ్రతుకుడి క్రీస్తు, సావైతే లాభం అంటే పోలేదు. చిన్న మాట కాదు. మేము బ్రతికిన ఒకటే, చచ్చిన ఒకటే. మాకిచ్చిన పని మాత్రం ముట్టించాలంటే బైబిల్ ముట్టిస్తున్నామని కాదు, ముట్టించాం అంటే మాకు ఇచ్చిన పని, మా జీవం ఉన్నంత పని మేము చేశాము తండ్రి అన్నప్పుడు ఆయన జీవకిరీటం చేయడం ఒక వ్యక్తికి. బైబిల్ గ్రంథము దేవుని ఆలోచన ప్రకారం బ్రతకపోవడం కూడా అంత భయంకరమే. దేవుని కోసం దేవునిలో మనలో ఉంచుకోవడం, దేవుని మాట మనలో ఉండకపోవడం వలన కూడా భయంకరమే. ఎందుకంటే దేవుని మాట ఉన్న మాటని ఇతరులకు చెప్పకపోవడం వలన కూడా మనము భయంకరులుగా మారిపోతాం, ఆపదలో చిక్కుబడిపోతాం, అపవాది చేతిలో చిక్కుబడిపోతాం. పాతాళలోకం మన కోసం ఎదురు చూస్తుంది, పరలోకం కూడా నీ కోసం రమ్మని పిలుస్తుంది. ఎటువైపు మన ప్రయాణం, ఎటువైపు మన నడకంటే ఈ దేహాన్ని అందం చందం కలర్ ఈ తెగింపులు కాదు. పరలోకంలో ఆత్మ గిట్టదంట. ఊరో చూసాం, ఏం చూడమ్మా? ఊరో చూసాం. ముందు ఆదివారం చూసాం. ఒక మాట చెప్పాను, ఏమనంటే పరలోకంలో ఆత్మకి స్త్రీ అని భేదం ఉండదు, పురుషుడని స్త్రీ అని భేదం ఉండదు. అందరూ ఆత్మలు, జీవాత్మలు. అంటే ఆత్మ కలిగిన మనుషులు, ప్రతి మనిషి కూడా
ఆత్మ ఉన్న ప్రతి మనిషి కూడా ఈ కట్టి విడిపోయినప్పుడు అందరూ సమానమే. అందరూ సమానంగా ఉన్న మనము, అందరూ ఒకే జీవంతో పుట్టి వచ్చిన మనము, ఒకే ఊపిరితో ఊదిన ఆ దేవుడు పని అందరూ చేయాలి. స్త్రీ అని భేదమని ఎవరు తేడా లేదా, అందరూ పని చేయాలి. అందరూ ఈ సువార్త కడముట్టించాలి. నీ కట్టి కాలే వరకు, నీ కట్టి మాడే వరకు, నీ బూడిద రాలే వరకు భూమి మీద పని చేసే మరణించాలి. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. జ్యోతి ప్రార్థన చేస్తే జ్యోతి అమ్మకండి. జ్యోతి ఈ జ్యోతి సకలాశ్రవాద కారణభద్రుడ మహిమగల దేవా, కలాది కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. ఇంద్రకొల్లని మంచి సమయం, మంచి తరుణం మీరు మాకు ఇచ్చారు. అందరినీ కృతజ్ఞత స్తోత్రములు. దాని జన్మంతా స్తుతించడానికి, ఆరాధించడానికి గొప్ప ప్రభా కుమారుడు చెప్పిన లేఖనం ద్వారా ప్రతి మాట వినడానికి సహాయం చేశారు. అందువల్ల కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. ఈ రోజు లేని వారు అనేక మంది ఉన్నారు, హాస్పిటల్ ఉంటారు, రోగుల చేత దేవాలయస్ అయ్యా ఉన్నారు, అనేక మంది ఉన్నారు. మీరు మాకు ఇచ్చిన క్షేమములు ప్రభా, మాకు మా బిడ్డలకు కొండ సహోదరులందరికీ మీరు ఇచ్చిన ఈ ఆయుష్ను క్షేమం బట్టి మరొకసారి కృతజ్ఞత స్తోత్రములు ప్రభా. సర్వశక్తిమంతుడానికి వేలాది వందనాలయ్యా. ఇదిగోండి ప్రభా, ఏ అగ్ని ఆరదు, పురుగు చావదు, మా దేహములకు ఒకనాడు చావు ఉంది ప్రభా. అయ్యా అనుకుందనాలు చనిపోయే చావు కాదు, ప్రతి ఒక్కరికి రెండో మరణం ఉందని లేఖనం సెలవిస్తుంది ప్రభా. ఆ రెండో మరణం మేము తప్పించుకోవాలంటే నీలోని నిత్య జీవం ఉంది ప్రభా. నీలో జ్ఞానము కలిగి, అయ్యా నీలో విశ్వాసం ఉంచి ప్రభా, నీలోని జీవం కలిగి జీవించే వరకు ఉండడానికి సహాయం చేయండి. ఆ రెండో మరణం తప్పింపబడాలంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడాలి ప్రభా. ఇరుకు ద్వారా మేము ప్రవేశించాలి. ఇదిగోండి ప్రభా, మనుషులకు నరుడుకు మధ్యవర్తికి వచ్చిన గొప్ప దేవుడని ఒక్కడవే ప్రభా. మాలా శ్రమ పడ్డావు, మాలా పాపాన్ని జయించావు ప్రభా. నరుడుగా పుట్టి పాపాన్ని జయించి పునరుద్ధానుడే లేచిన గొప్ప దేవుడు ప్రభా. అయ్యా నీ మార్గంలోని ఇదిగోండి నేను క్రీస్తు యేసున పోలిన నడుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడవడం, నేను పౌలు వలె యేసుక్రీస్తు పౌలు వలె నేను నడవడానికి సహాయం చేయండి. అయ్యా అని కొందరిని మాదిరిగా మేము బ్రతకడానికి కృప చూపండి. భూమి మీద అయ్యా పాపాన్ని జయించడానికి, అయ్యా శోధనను జయించడానికి, అయ్యా ధనాన్ని జయించడానికి, ప్రతిదిన ఆమోహను జయించడానికి మీ వల్ల మీరు నడవడానికి సహాయం చేయండి. అయ్యా మనుషులని జీవాత్మ ఉదగా అయ్యా మట్టి జన్మ అయ్యా ఒక రూపం ఎత్తిందయ్యా. అయ్యా అని కొందనాలు, సర్వశక్తిమంతుడా అని కొందనాలు ప్రభా. అయ్యా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రములు ప్రభా. ఒక దినం ఉంది భూమి నడిచిపలిసిన ఒక రోజు మాకు ఉంది ప్రభా. ఆనాడు అయ్యా మధ్యాకాశం ఉంది, అయ్యా నీతో కలిసి నడవడానికి, అయ్యా మధ్యాకాశంలో ఆ విందులో పాలు పొందులు పొందేవారుగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఇదిగోండి ప్రభా, ఏ యొక్క సేవకుడు లేదా ఏ సహోదరుడు నీ మాట విత్తుతారో ఆ యొక్క అయ్యో ప్రభా ఈ వాక్యమైన బోధ ఎవరైతే వినగలరో ఆనాడు అంచెతన ముందు రాబోతున్నా, అయ్యా మీరు మధ్య ఆకాశం రాబోతున్నా అక్కడ వారి యొక్క బోరమే ఆ శబ్దాన్ని వినగలము ప్రభా. అట్టి రీతిగా మమ్మల్ని మార్చండి, మమ్మల్ని నేత్రాలు తెరవండి ప్రభా. ప్రతిదిన గుడ్డితనం నుంచి మమ్మల్ని విడిపించండి. ప్రతిదిన సైతాన్ని బంధకాల నుంచి ఏసునామములో మాకు విడుదల దయచేయండి ప్రభా. నీ సహాయం మాకు అనుగ్రహించండి. మరుదల పశ్చాత్తాపమును దయచేయండి. నీకు మాకు విరోధంగా ఉన్న ప్రతిదిన పాపము, అయా ద్వేషము, గర్వము, అసూర్య, అయా ప్రతిదిన మితము, ప్రతిదిన కపటము, అయా ప్రతిదిన పాపాన్ని జయించడానికి కృప చూపండి. ఈ రక్తం వచ్చేది మమ్మల్ని కడగండి అయ్యా. అయ్యా ఇదిగోండి ప్రభా, నీ ఎదుటి పశ్చాత్తాపం మాకు దయచేయండి. నీ సన్నిధిలో మేము ఏడవాలి ప్రభా. మనుషుల దగ్గర ఏడ్చే ప్రతి కన్నీరు, అయ్యా ఈ లోక సంబంధమైన ప్రతి కన్నీరు దుఃఖమని లేఖను సెలవిస్తుందయ్యా. ఆత్మానుసరంగా ఏడ్చే ప్రతి ఏడుపు అది మాకు జీవమని లేఖను సెలవిస్తుంది ప్రభా.
అయ్యా ప్రతిదీ అయ్యా మనుషుల దగ్గర మేము ఏడవడం కాదు అయ్యా, ప్రతి ఒక్క దుఃఖము అయ్యా, ప్రతిదన కన్నీరుని ఎదుట ఏడవడానికి చూపండి. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితము మీరు మాకు దయచేయండి. మీ సన్నిధిలోని అయ్యా అనేకమైన ఆత్మల కొరకు అయ్యా భారము కలిగి కన్నీరు కాచే భారం మీరు మాకు దయచేయండి. ఇతరులకు బోధించే భారం మీరు మాకు ఇవ్వండి. మా సహోదరులు అనేకమంది నశించిపోతున్నారు ప్రభా, మేము భారము కలిగి ఇతరులకు బోధించే కృప మాకు అనుగ్రహించండి అయ్యా. వారిని తట్టు తిప్పాలి అయ్యా. ఇదిగోండి ప్రభా, ఎందరైతే ఆయన తట్టు తిప్పుతారో వారందరూ ఆకాశ మండలంలో నయా నక్షత్రంలో ఉందరని అయ్యా దానియేలు గ్రంథం 12వ అధ్యాయం లేఖనం సెలవిస్తున్నట్టు అయ్యా, మేము అనేక మందిని ఈ తట్టు తిప్పేవారుగా ఆకాశ మండలంలో నక్షత్రం వలె జ్యోతుల వలె ప్రకాశించడానికి కృప చూపండి. దేవాని సహాయం దయచేయండి అయ్యా. పశ్చాత్తాపం హృదయాలు అనుగ్రహించండి అయ్యా. అనుకుంటున్నాను అయ్యా, లోపల వెలుగు ఉండకుండా అయ్యా పశ్చాత్తాపము కలిగి అయ్యా విరిగినలి హృదయము కలిగి నీ ఎదుట ప్రభా అయ్యా నీ ఎదుట విరిగినలి హృదయము కలిగి నేను జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ప్రతి మోకాలు నీ ఎదుట వంగవలనే ఆకరం సెలవిస్తుంది. ప్రతి నాలుకని నేను స్తుతింపవలనే ఆకరం సెలవిస్తుంది. మోకాలు వంగాలి ప్రభా, మా నాలుకని నేను స్తుతించాలి ప్రభా. మరదల ప్రతిదిన గర్వాన్ని అనుచండి అయ్యా. బలిష్టమైన చేతుల కింద అయ్యా దీన మనసులో ఉండడానికి కృప చూపండి అయ్యా. మాలోని పశ్చాత్తాపము అయ్యా, మా మోకాళ్ళ ఎదుట వంగాల ప్రభా అయ్యా. మా మోకరింపు మోకాళ్ళ అనుభవం మోకాళ్ళ ప్రార్థన అనుభవంలోకి మమ్మల్ని నడిపించండి ప్రభా. మాలో పశ్చాత్తాపం అనుగ్రహించండి అయ్యా. అనుకున్నాను అనేకమంది తొట్టు తిప్పేవారుగా అయ్యా జ్ఞానం మీరు మాకు దయచేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానము కాదు, పర సంబంధమైన జ్ఞానము వివేచన మాకు అనుగ్రహించండి ప్రభా. జ్ఞానమునిచ్చే దేవుడను ఒక్కడే. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు ఉన్నదా మన ప్రభుని అడగవల్లండి. గొప్ప యాకోబు పత్రిక సెలవిస్తుంది ప్రభా అయ్యా. మాకు జ్ఞానమును దయచేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానం వెరుతనము ప్రభా. పర సంబంధమైన జ్ఞానం మీరు మాకు దయచేయండి. ఒకరినొకరు ప్రభా ప్రార్థన చేత అయా విజ్ఞాపన చేత ఒకరినొకరు జ్ఞానము చేత ఒకరినొకరు పురుకొలుపుకోవడానికి కృప చూపండి. ఈ కార్యాలు మా పట్ల జరిగించండి. ఇదిగోండి ప్రభా, సాయంకాల సమయంలో కూడా ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతం వేట చేయడానికి వెళుతుండగా ప్రతి ఒక్కరు రాకపోకలంతో క్షేమం దయచేయండి. బండి ప్రయాణంలో ప్రభా అక్కడ వల్ల వేస్తున్నప్పుడు రాత్రి వేళ వేట చేస్తున్నప్పుడు వాళ్ళ ఎవరికి అపాయం కలగకుండా క్షేమము దయచేయండి. వాళ్ళ బిడ్డలందరినీ క్షేమకరంగా స్థలానికి తోడుకొని రండి ప్రభా. యేసు దగ్గర కూడా సమర్థన పాటను మీరు అనుగ్రహించుకొని వచ్చినాను. మీ కార్యాలు చేయండి. ఇదిగోండి ప్రభా, ఒక సహోదరుడు అన్ని రాలుగా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోండి ప్రభా బాబు తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. తన బిడ్డలకు ఆరోగ్యం క్షేమం ఇవ్వండి. తనకున్న వ్యాపారాన్ని దీవించండి ప్రభా. వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి భక్తుల చుట్టూ కూడా నీకు ఆపదాలించండి. బిడ్డలకు కలిగినంతటందు అయ్యా వారి గుడారం చుట్టూ కూడా నీకు క్షేమం దయచేయండి. మీరు కాక మాకు ఎవరు లేరు. ఈ సహాయం మాకు అనుగ్రహించమని త్వరగా రాని వేస్తున్నాను బిడ్డ అడిగి వేడుకొంచున్నాను తండ్రి.